పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారెరండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారెరండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. త్రిలోకనాథుని దీవెనలు పొంద, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. త్రిలోకనాథుని దీవెనలు పొందగా, శ్రీక్రీస్తు బలిలో రక్షణ పొందగా. శ్రీయేస్తు యాగ ఫలం ఈ బలియాగం, మన జీవిత రక్షణ మార్గం. శ్రీక్రీస్తు యాగ ఫలం. పూజలు పాల్గొనరండి జనమా, ఆత్మదేవుని దీవెనలు పొందగా. ముకుళిత హస్తాలతో తుది కోర్కెలతో ముదమారెరండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. ముదమారెరండి, నిఖిలేశునకు స్వాగతమివ్వగా. క్రీస్తునాథుడి యందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాడు ఈ దివ్య బలి పూజలో ప్రత్యేకంగా ఈ ఉద్దేశాల కోసం ప్రార్థిద్దాం. దివ్యవాణి టీవీ దివ్య బలి పూజ స్థిరనిధి దాతలు బోరెడ్డి శౌరిరెడ్డి, ఆళ్లగడ్డ బాలమ్మ దంపతుల 68వ వివాహ వార్షికోత్సవం సందర్భంగా వీరికి మరియు వీరి కుటుంబంలో దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, బోరెడ్డి లూర్దు రాయపురెడ్డి, ఫాతిమా వసంతి కుమారి ఆత్మలకు మరియు కుటుంబంలో మరణించిన ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని కృతజ్ఞతాబలి కుటుంబ సభ్యులు సమర్పిస్తున్నారు. ఈనాటి దివ్యబలి పూజతో పాటు జపమాల, కరుణ జపమాల, దివ్య సప్రసాద ఆరాధన, క్రీస్తు సందేశం కార్యక్రమాలు ప్రత్యేకంగా వీరి ఉద్దేశాల కోసం సమర్పించబడుతున్నాయి. వీరి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిద్దాం. ఫాదర్ మోపూరి రాయపురెడ్డి పుట్టినరోజు సందర్భంగా దేవుడు అధికముగా దీవించి అన్ని కీడుల నుండి అపాయముల నుండి తప్పించి ఆశీర్వదించమని, వారికి చేసిన ఎన్నో మేలులకు దేవునికి కృతజ్ఞతగా మరియు ఫాదర్ కె థామస్, బిషప్ టి బాలశౌరి, ఎం ఇగ్నేషియస్, మదర్ సేక్రెడ్ హార్ట్, మోపూరి పాపిరెడ్డి ఆత్మలకు నిత్య విశ్రాంతి చేకూరాలని బంధుమిత్రులు, స్నేహితులు, ఆత్మీయులు, శ్రేయోభిలాషులు సమర్పిస్తున్నారు. 49వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న దాసరి భాస్కరరావు, దాసరి లక్ష్మీ దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని దాసరి సంపత్ కుమార్, వినూత్న, సంతోషకుమారి, రాంబాబు, వసంతకుమారి, ఆనంద్, ప్రీతం, గౌతమ్, రోహిత్, రుత్విక, రన్విత కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. 48వ వివాహ వార్షికోత్సవం జరుపుకుంటున్న గాలి మత్యాస్ రెడ్డి, సుందరి దంపతులకు దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు దయచేయమని తలంపులు నెరవేరాలని కోరుతూ ప్రతాప్ రెడ్డి, శిరీష, సురేష్ రెడ్డి, మేరీ డయానా, మనవళ్ళు, మనవరాళ్ళు మరియు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం సాయంపేట విచారణ మొదటి పుట్టినరోజు జరుపుకుంటున్న వట్టి అర్ణవ్ రెడ్డికి దేవుని దీవెనలు, ఆయుర ఆరోగ్యములు, మంచి భవిష్యత్తు దయచేయమని కోరుతూ దేవుడు చేసిన మేలులకు వట్టి శౌరెడ్డి, ఇన్నమ్మ కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. వరంగల్ మేత్రాసనం ఫాతిమా నగర్ విచారణ
మక్కెన మేరీకి దేవుని దీవెనలు ఆయురారోగ్యములు దయచేయమని, తలంపులు నెరవేరాలని మరియు కీర్తిశేషులు మక్కెన శౌరయ్య గారి ఆత్మకు నిత్య విశ్రాంతి చేకూరాలని కోరుతూ దేవుడు చేసిన మేలులకు కుటుంబ సభ్యులు కృతజ్ఞతా బలిపూజ సమర్పిస్తున్నారు. ఈ ఉద్దేశాలతో పాటు మనందరి ఉద్దేశాలు జోడించి ఈ దివ్య బలి పూజలో పాల్గొందాం. పిత పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. క్రీస్తు ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా, పాస్కా పండుగ కాలంలో ఉన్నటువంటి మనందరము కూడా క్రీస్తు, ఉత్థానుడైన క్రీస్తు మన యొక్క జీవితములో, మన యొక్క జీవిత విధానమును గూర్చినటువంటి విషయాలను మనకు బోధిస్తూ ప్రత్యేకముగా మనము శ్రద్ధ వహించి మార్చుకోవలసినటువంటి విషయములను బోధించడానికి ప్రత్యేకముగా ఆసక్తిని చూపిస్తూ ఉన్నటువంటి ఈ సమయములో పరిశుద్ధ గ్రంథ పఠనాలలో మనకు బోధింపబడుతూ ఉన్నటువంటి విషయాలు, ఈనాటి పఠనాలు మన యొక్క ఆలోచన తలంపులన్నీ కూడా దేవుని చిత్తముగా ఉండి, దేవుని చిత్తానుసారముగా ఉండి, అవి దేవునికి ఆమోదయోగ్యముగా ఉండునట్లుగా తయారు చేసుకున్నటకు ఈనాటి పరిశుద్ధ గ్రంథ పఠనాలు మనలను ఆహ్వానిస్తూ ఉన్నాయి. ఎందుకంటే ఈ లోకములో జీవిస్తూ ఉన్నటువంటి మనము అనేక విధాలుగా ఆలోచన చేస్తూ ఉన్నాం, అనేక విధాలుగా మనకి జీవితాన్ని క్రమబద్ధము చేసుకుంటూ ఉన్నాం. అయితే అది ఫలించడానికి మనకి జీవితములు సంపూర్ణమైనటువంటి దీవెనలతో నింపబడటానికి దేవునికి చిత్త ప్రకారము మన యొక్క ఆలోచనలు, మన యొక్క తలంపులు, క్రియలు ఉండినట్లుగా ఈనాడు దివ్య బలి పూజలో ప్రార్థన చేసుకుందాం. ముందుగా మనం చేసిన పాపములు క్షమించమని పశ్చాత్తాప హృదయంతో ప్రభుని క్షమాపణ వేడుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చింతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహుపాపములు చేసితిని. ఇది నా తప్పు, నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, పాస్కా పరమ రహస్యముల ద్వారా నీవు మానవ స్వభావమును దాని పూర్వస్థితి కంటే మిన్నయైన గౌరవముతో పునరుద్ధరించితివి. నూతన జన్మనసుగు దివ్య సంస్కారము వలన నూతనీకరింపబడిన మాపై నీ ప్రేమాశీస్సులను సమృద్ధిగా కృమ్మరించుడు. మీతో కలిసి పవిత్రాత్మతో సహా యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. మొదటి పట్టణము అపోస్తుల కార్యములు 13వ అధ్యాయము 13వ వచనం నుండి 25వ వచనం వరకు. ఆ దినములలో సౌలును అతని తోటివారును పాపోసు నుండి సముద్రయానము చేసి పంపిలియాలోని పెర్గాకు వచ్చిరి. కానీ యెహోను వారిని అక్కడ దిగవిడిచి యెరూషలేమునకు తిరిగిపోవును. వారు పెర్గా నుండి సీదియా లెందలి అంతియోకియాకు వెళ్ళిరి. అక్కడి వారొక విశ్రాంతి దినమున ప్రార్థన మందిరములోనికి పోయి కూర్చుండిరి. మోషే ధర్మశాస్త్రము నుండి, ప్రవర్తల రచనల నుండి పట్టణమైన తదుపరి ప్రార్థనా మందిరపు అధికారులు, సోదరులారా, ప్రజలను ప్రోత్సహించు సందేశము ఏమైనా ఉన్నచో దాన్ని వినిపింపుడు అని వర్తమానము పంపిరి. అప్పుడు
పౌలు నిలిచి నిశ్శబ్దముగా ఉన్నాడని వారికి సైగ చేసి ప్రసంగింపనారంభించెను. ఇశ్రాయేలు ప్రజల్లారా, దేవుని యందు భయభక్తులు గల వారలారా వినుడి. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మన పితరులను ఎన్నుకొని వారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు వారిని గొప్పవారిని చేసెను. పిదప దేవుడు వారిని తన గొప్ప శక్తిచో ఐగుప్తు నుండి బయటకు తీసుకొని వచ్చెను. ఎడారిలో 40 ఏండ్ల వారిని సహించెను. ఆయన కానాను సీమలో 7 జాతుల వారిని నాశనము చేసి 450 ఏండ్ల వరకు ఆ భూమిని వారికి వారసత్వంగా ఇచ్చెను. తదుపరి సమూయేలు ప్రవర్త కాలము వరకు వారికి న్యాయాధిపతులను వసిగెను. రాజు కావాలనని వారు కోరినప్పుడు బెన్యామీను తెగకు చెందిన కీసు కుమారుడైన సౌలును 40 సంవత్సరములుగా రాజుగా ఉండుటకై ఆయన వారికి ఇచ్చెను. అతన్ని తొలగించిన తరువాత దేవుడు దావీదును వారికి రాజుగా చేసెను. దేవుడు అతన్ని గురించి చెప్పినది ఏమనా, ఇశ్షాయి కుమారుడైన దావీదు నాకు ప్రియమైన వాడని కనుగొంటిని. ఏలయనా అతడు నా నిమిత్తము సంపూర్ణంగా నెరవేర్చెను. దేవుడు తాను వాగ్దానం చేసిన ప్రకారముగా దావీదు వంశీయుడైన యేసును ఇశ్రాయేలు ప్రజలకు రక్షకునిగా చేసెను. యేసు రాకడకు పూర్వము పాపముల నుండి మరలి బాప్టిసము పొందుడు అని యోహాను ఇశ్రాయేలు ప్రజలందరికీ బోధించెను. మరియు యోహాను తాను పనిని ముగించుచు జనులతో, నేను ఎవరిని మీరు తలంచుచున్నారు? మీరు ఎదురుచూచుచున్న వ్యక్తిని నేను కాదు, ఇదిగో ఆయన నా తరువాత రాబోచున్నాడు. ఆయన కాలి చెప్పులను విప్పుటకైనను నేను యోగ్యుడను కాను అనెను. ప్రభువాక్కు. సర్వేశ్వరునికి వందనములు. ప్రత్యుత్తర గీతము. అందరూ ప్రభు నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నీ విశ్వసనీయతను రాబోవు తరములన్నిటికీ నోరార ఉగ్గడించెదను. నీ ప్రేమ కలకాలము నిల్చునని, నీ విశ్వసనీయత ఆకాశము వల్లే శాశ్వతంగా ఉండిపోనని ప్రకటింతును. అందరూ ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా సేవకుడివైన దావీదును ఎన్నుకొనిన పవిత్ర తైలముతో అభిషేకించి తిని, నా బలము ఎల్లవేళలా అతనికి తోడుగా నుండెను. నా శక్తి అతనిని బలాఢ్యుడిని చేయును. అందరూ ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నా విశ్వనీయత స్థిరమైన ప్రేమ అతనితో ఉండును. నా వలన అతడు విజయములు బడియును. అతడు నాతో, నీవే నాకు తండ్రివి, దేవుడవు, రక్షణ దుర్గము అని చెప్పుకొనెను. అందరూ ప్రభు, నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. నేను నీ ప్రేమను ఎల్లప్పుడూ గానము చేసేదను. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత యోహాను గారు వ్రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా నీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము 16వ వచనము నుండి 20వ వచనం వరకు. యేసు శిష్యులందరి కాళ్ళు కడిగిన పిదప ఇట్లు పలికెను, దాసుడు తన యజమానుని కంటే గొప్పవాడు కాడు, పంపబడిన వాడు పంపిన వాని కంటే గొప్పవాడు కాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ సంగతులను మీరు ఎరుగుదురు. వీని ప్రకారము నడుచుకొనినచో మీరు ధన్యులు. నేను మీ అందరి విషయమై మాట్లాడుటలేదు. నేను ఎవరిని ఉద్దేశించి మాట్లాడుచుంటినో నాకు తెలియను. కానీ నాతో భుజించువాడు నాకు విరుద్ధముగా లేచును అను లేఖనము నెరవేరుటకై ఇట్లు జరుగుచున్నది. అటుల జరిగినప్పుడు నేనే ఆయనను
అని మీరు విశ్వసించుటకై ఇది జరుగుటకు పూర్వమే మీతో చెప్పుచున్నాను. నేను పంపిన వానిని స్వీకరించువాడు నన్ను స్వీకరించుచున్నాడు, నన్ను స్వీకరించువాడు నన్ను పంపిన వానిని స్వీకరించుచున్నాడు అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా మీకు స్తుతి కలుగునుగాక. క్రీస్తు ప్రభువునందు ప్రియ సహోదరి సహోదరులారా, దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు. ఈ విషయము మనము అనుభవపూర్వకముగా ఎరిగి ఉన్నటువంటి వారు. ఈ విషయాన్ని ప్రభు ప్రత్యేకముగా తెలియచేయుటకు ప్రధానమైనటువంటి కారణం, ఆనాడు ప్రభుని శత్రువులకు అప్పగించడానికి, గురుద్రోహము చేయడానికి ఆలోచన చేస్తూ ఉన్నటువంటి యూదా ఇస్కారియోతును గురించి ప్రభు ఈ విషయాన్ని ప్రత్యేకముగా తెలియజేస్తూ ఉన్నాడు. కడరాత్రి భోజన సమయములో శిష్యుల పాదములు కడిగిన పిదప ప్రభు చెప్పినటువంటి మాటలను ఈనాటి సువిశేషములో మనందరము కూడా విని ఉన్నాం. ఈ యొక్క వృత్తాంతాన్ని మనము ప్రత్యేకముగా పరిశీలన చేసినప్పుడు మన యొక్క జీవితములో మనము కూడా ఏ విధంగా దారి తప్పుతూ ఉన్నాము, దేవునికి వ్యతిరేకమైనటువంటి క్రియలలో మనము నిమగ్నమై ఉంటూ ఉన్నాము, మనము అన్నీ తెలిసిన వారముగా కనబడుతూ ఉన్నప్పటికీ, అన్నిటినీ గ్రహించినటువంటి వారుగా మనము ఆలోచన విధానములో ప్రవర్తిస్తూ ఉన్నప్పటికీ, మనము ఎక్కడ పాపములో పడిపోతూ ఉన్నామో దానిని ప్రభు ప్రత్యేకముగా గ్రహించడానికి మనకు అవకాశాన్ని ఇస్తూ ఉన్నాడు. ఇదే విషయాన్ని మనము మొదటి పట్టణంలో కూడా మనము గ్రహించగలుగుతూ ఉన్నాం. మానవ ఆలోచనలు, దేవుని యొక్క విధానములు, ఈ విధమైనటువంటి మానవ ఆలోచనలకు దేవుని విధానములకు ఎప్పుడైతే పరస్పర విరుద్ధమైనటువంటి ఆ యొక్క అగాధము ఏర్పడుతూ ఉన్నదో అప్పుడు మన యొక్క జీవితము పాపములో మునిగిపోతూ ఉన్నది. దేవునికి వ్యతిరేకముగా పాపమును కట్టుకుంటూ ఉన్నాం. దాసుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు. శిష్యులందరూ కూడా ప్రభుని వెంబడిస్తూ ఉన్నటువంటి సమయములో, ప్రభునిక విధానములలో, ఆలోచనలలో, ప్రభునిక మార్గములలో తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకోవడానికి వారికి అర్థం కాకపోయినా, వారి యొక్క మనస్సులకు బుద్ధికి అలవి కాకపోయినా, ప్రభుని వెంబడించడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నటువంటి ఆ సమయములో కొంతమంది, ముఖ్యముగా యూదా ఇస్కారియోతు, ప్రభును గూర్చినటువంటి సంపూర్ణమైనటువంటి జ్ఞానమును పొందలేనటువంటి వాడుగా తన ఆలోచనలపై మాత్రము, తన యొక్క బుద్ధి మాత్రము ఆధారపడి తన యొక్క స్వంత నిర్ణయములతో ప్రభునికి విరుద్ధముగా పాపమును కట్టుకోబోతూ ఉన్నాడు. అందుకే ప్రభు యూదా ఇస్కారియోతు పాదములు కూడా కడిగిన పిమ్మట ఆయనను గురించి, ఆయన మార్పు చెందుటను గురించి, ఆయన మారు మనసుతో దేవుని వైపు మరలి వచ్చుటను గురించి ప్రభు ఈ విషయాన్ని బోధిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన యొక్క జీవితంలో కూడా మనము అనేక సార్లు దేవునికి విరుద్ధముగా ఎందుకు పాపములో పడిపోతూ ఉన్నాం, పాపమును కట్టుకుంటూ ఉన్నాం, ఎందుకు మన యొక్క జీవితములో దేవునికి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాము అని ఆలోచన చేస్తే, ఇదిగో మనము కూడా యూదా ఇస్కారియోతు వలె స్వంత ఆలోచనలతో, స్వంత నిర్ణయాలతో మనము దేవుని నుండి విరుద్ధమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ ఉన్నాం.
అయితే మనము ప్రశ్నించవచ్చు, మనకు దేవుడు బుద్ధిని, ఆలోచన విధానాన్ని అనుగ్రహించి ఉన్నాడు కదా, దాని ప్రకారము ఆలోచన చేస్తే మనకు గ్రహించినటువంటి విధానములలో మనము ఆలోచన నిర్ణయాలు ఏర్పాటు చేసుకుంటే దానిలో తప్పు ఏమిటి అని మనము ఆలోచన చేయవచ్చు, ప్రశ్నించవచ్చు. అది నిజమే, దేవుడు మనకు బుద్ధిని, వివేకాన్ని, మంచి చెడులు నిర్ణయించేటటువంటి విచక్షణను అనుగ్రహించి ఉన్నాడు. అయితే మన యొక్క జీవితంలో ఈ విచక్షణ, జ్ఞానము, బుద్ధి, మనము అనేక ఆలోచనలు ఇవన్నీ కూడా అనేక విషయముల మీద ఆధారపడి ఉంటూ ఉన్నాయి, అనేక విషయములో ప్రభావితం చేస్తూ ఉన్నాయి. అందుకని మనము తప్పు చేస్తూ ఉన్నాం, అందుకని తప్పు త్రోవలో వెళుతూ ఉన్నాం. అందుకని మన నిర్ణయాలు చాలాసార్లు మనలను తప్పిపోయినట్లుగా చేస్తూ ఉన్నాయి. యూదా ఇస్కారియోతు కూడా ప్రభుని వెంబడించిన వాడే, ప్రభుని యొక్క ఆలోచనలు, ప్రభుని యొక్క ప్రబోధములు, ప్రభుని యొక్క అద్భుత కార్యములు చూచిన వాడే అయినప్పటికీ దారి తప్పుతూ ఉన్నాడు. ఎందుకంటే ఆయన ఆలోచనలు, తన యొక్క విధానములు అన్నీ కూడా తనకున్నటువంటి అవసరములు, తను చేసినటువంటి విధానములలో తన అవసరములు ఉండుట వలన అతను దారి తప్పుతూ ఉన్నాడు. ఎప్పుడైతే మనము క్రీస్తు ప్రభుని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానములో స్వీకరించడానికి మనము ఎప్పుడైతే మన యొక్క బుద్ధిని, వివేకాన్ని, మనకున్నటువంటి ఆలోచన విధానాన్ని అన్నిటిని కూడా సమర్పిస్తామో అప్పుడే మనము క్రీస్తు ప్రభుని అంగీకరించగలుగుతున్నాం. ఆనాటి పరిసయ్యులు, ధర్మశాస్త్ర బోధకులు, ఈనాటి వరకు యూదులు ఇంకను నజరేయుడైన యేసును రక్షకుడుగా, మెస్సయ్యగా అంగీకరించకపోవడానికి ప్రధానమైనటువంటి కారణం ఇది. వారి యొక్క ఆలోచనలు, తలంపులు దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానములకు విరుద్ధముగా ఉంటూ ఉన్నాయి. దాని గురించి పునీత పౌలు గారు ఈనాటి మొదటి పట్టణములో అంతియోకులో ఉన్నటువంటి ప్రజలకు, యూదులకు ముఖ్యముగా తెలియచేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాడు. అపోస్తల కార్యంలో మనము చదివినటువంటి విషయాలు ఒకసారి పరిశీలన చేసినట్లయితే ఇదే విషయాన్ని వారు అనాది నుండి దేవుని యొక్క విధానములు ఏ విధంగా ఉంటూ ఉన్నాయో వారు కూడా పరిశుద్ధ గ్రంథాన్ని చదువుతూ ఉన్నారు. మోషేను, ప్రవక్తల ప్రవచనాలను చదువుతూ ఉన్నారు. ప్రతి సబ్బాతు దినమున వారు ప్రార్థనా మందిరంలో సమావేశమై వాటిని చదివి ఆలోచన చేసి ధ్యానం చేస్తూ ఉన్నారు. అయినను ప్రభుని యేసుక్రీస్తుగా అంగీకరించలేకపోతూ ఉన్నారు. ఈనాటి వరకు అది జరుగుతూ ఉన్నది. అందుకే పునీత పౌలు గారు అంటూ ఉన్నారు, ఏ విధంగా దేవుడు తన యొక్క విధానములను ఈ లోకములో ఏర్పాటు చేస్తూ ఉన్నాడు వారికి వివరిస్తూ, ఆయనను గురించి వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాను మీద నుండి దించి సమాధిలో ఉంచిరి. కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను. చాలా రోజుల వరకు గలిలయ నుండి యెరూషలేము వరకు తనతో ప్రయాణం చేసిన వారందరికీ ఆయన కనబడను. దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసును సజీవుడుగా లేపుట వలన నెరవేర్చి ఉన్నాడు అనున్నటువంటి సత్యాన్ని ప్రకటిస్తూ ఉన్నాడు. క్రీస్తు ప్రభునందు ప్రియ సహోదరి సహోదరులారా, మన అనుదిన క్రమములో, జీవిత క్రమములో మనం ఒకసారి ఆలోచన చేసినట్లయితే మనము కూడా చాలాసార్లు మనము త్రోవలో నడుచున్న వారిగా, దేవునికి విధానములో మనము నడుస్తూ ఉన్నటువంటి వారుగా, మనము మన గురించినటువంటి జీవిత విధానములను ఏర్పాటు చేసుకున్నటువంటి వారుగా మనము కనిపిస్తూ ఉన్నప్పటికీ మనము ఈ విధంగా దారి తప్పుతూ ఉన్నాం. ఎందుకంటే మన యొక్క జీవితంలో దేవుని యొక్క కృపను, దేవుని యొక్క విధానములను అర్థం చేసుకోలేకపోతూ ఉన్నాము. ఇదే మనకున్నటువంటి ప్రధానమైనటువంటి
పొరపాటుగా మనము గమనించవలసినటువంటి వారు. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, దాసుడు శిష్యుడు యజమానుని కంటే గొప్పవాడు కాదు. యజమానుని యొక్క మార్గములో, యజమానుని యొక్క నియమ నిబంధనలలో, యజమానుడు ఏర్పాటు చేసినటువంటి విధానములో నడుచుటయే దాసులమైన మనందరము కూడా దేవుడు ఏర్పాటు చేసినటువంటి విధానం. అయితే మనం అనుకుంటూ ఉంటాం, మనము దాసులమా, మనకు ఒక జీవితం లేదా, మనము ఏమాత్రము పనికిరాని వారమా అనేటటువంటి ఆలోచన. ఇది ఒక దృష్టాంతముగా దాసుడు యజమానుడు అనున్నటువంటిది ఒక అలంకారముగా క్రీస్తు ప్రభు, ఒక ఉదాహరణముగా క్రీస్తు ప్రభు మనకు దేవునికి ఏర్పాటును గురించి, మనము అవలంబింపవలసినటువంటి విధానమును గురించి మనకు బోధించడానికి ఈ విధమైనటువంటి అలంకారమును ఆయన వాడుతూ ఉన్నాడు. ఎందుకంటే మనకి జీవితంలో మనము అనేక విధానములను, అనేక ఆలోచనలను చేస్తూ ఉన్నాం. సామెతల గ్రంథములో మనం అందుకనే చదువుతూ ఉన్నాం, దేవుని యొక్క కృప అనుగ్రహము ఏ విధంగా ఇవ్వబడుతూ ఉన్నది, మన కార్యములు మనకు మంచివిగానే కనిపించును. 16వ అధ్యాయము సామెతల గ్రంథము 2వ వచనము. కానీ ప్రభు మన ఉద్దేశములను పరిశీలించును. మన కుటుంబము కొరకే, మన కొరకే, మన యొక్క స్వంత ఆలోచనలు మనము చేస్తూ ఉన్నాం. బాగుపడటానికి, బాగు చేయడానికి, సంతోషముగా ఉండడానికి చేస్తూ ఉన్నాం. అయితే మన యొక్క విధానములన్నీ కూడా, ఆలోచనలన్నీ కూడా స్వార్థము వలన, అహంభావము వలన, అహంకారము వలన, ఈలోక సంబంధమైనటువంటి విధానములలో పడి అవన్నీ కూడా, మన ఆలోచనలన్నీ కూడా మార్పు చెందుతూ ఉన్నాయి. అందుకే ప్రభు అంటూ ఉన్నాడు, యజమానుని యొక్క విధానములో ఉండటానికి, దేవుని యొక్క విధానములో మన యొక్క ఆలోచనలు, మన కార్యములు ఏర్పాటు చేసుకోవడానికి, దేవుని యొక్క కృప అనుగ్రహములు మనం పొందడానికి మనకున్నటువంటి మార్గము యజమానుని యొక్క విధానములో, ఆలోచనలో ఉండటమే అన్నటువంటిది సత్యము. అందుకే యెషయా ప్రవక్త మనకు తేటతెల్లము చేస్తూ ఉన్నాడు. 55వ అధ్యాయములో 8, 9 వచనములో, నా ఆలోచనలు మీ ఆలోచనల వంటివి కాదు, మీ మార్గములు నా మార్గముల వంటివి కాదు అని ప్రభు పలుకుతూ ఉన్నాడు. ఆకాశము భూమికి ఎంత ఎత్తుగా ఉండునో, మీ మార్గములు కంటే నా మార్గములు, మీ ఆలోచనల కంటే నా ఆలోచనలు అంత ఉన్నతముగా ఉండును. అందుకే సౌలు రాజు, ఇజ్రాయేలు ప్రజల యొక్క మొదటి రాజు, తన యొక్క ఆలోచనల ప్రకారము తాను చేసినప్పుడు సమూయేలు ప్రవక్త అతనికి తెలియచేస్తూ ఉన్నాడు, ఇది సరైనటువంటిది కాదు, నీవు ఈ విధంగా అనుకుంటూ ఉన్నావు, ఇవన్నీ కూడా యుద్ధములో గెలిచిన వాటన్నిటిని కూడా ప్రభునికే సమర్పిస్తే ఇంకా మంచిది అని అనుకుంటూ ఉన్నావు. కానీ వాస్తవానికి దేవుడు ఇవి శపింపబడినటువంటివి కాబట్టి అన్నిటిని కూడా నీవు నాశనము చేయవలసినదే. ఇవి శపింపబడినటువంటి విధానములో వినియోగించబడినవి కాబట్టి ఇవన్నీ కూడా నాశనము చేయవలసినవి. కాబట్టి మీ ఆలోచన ప్రకారము, నీ యొక్క స్వంత నిర్ణయము ప్రకారము నీవు ఈ విధమైనటువంటి కార్యము చేయటం వలన దేవుడు నిన్ను తిరస్కరిస్తూ ఉన్నాడు. ప్రజలు దోపిడీ సొత్తు నుండి శాపము కావలసిన మేలి ఎడ్లను, గొర్రెలను మిగిల్చుకున్న మాట నిజమే. కానీ గిల్గాలు వద్ద నీ దేవుడని యావేకు సమర్పించుటకే జనులు శపితములగు వాటిని అట్టిపెట్టుకున్నారు అని సౌలు మహారాజు చెప్తూ ఉన్నాడు సమూయేలుతో. సమూయేలు మొదటి గ్రంథం 15వ అధ్యాయము 21వ వచనము. అప్పుడు సమూయేలు అంటూ ఉన్నాడు, బలుల వలన, దహన బలుల వలన యావే సంతృప్తి చెందున విధేయత వలన కదా. పొట్టేళ్ళు కొవ్వు మేల్పుట కంటే అణుకువ లెస్స. తిరుగుబాటు సోదె చెప్పించుకొనుట వంటిది, గర్వము విగ్రహములను పూజించుట వంటిది. నీవు యావే మాట త్రోసివేసితివి కనుక యావే నీ రాజ్యక్రమమును త్రోసివేశను. నీవు యావే మాట త్రోసివేసితివి. కాబట్టి మనము గుడ్డితనముతో దేవుని విధేయించుట కాదు, కానీ దేవుడు తన అనంతమైనటువంటి
జ్ఞాన సంపూర్ణములో మనకు సంబంధించినటువంటి జీవిత విధానములను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. కాబట్టి శిష్యులమైన మనము, దాసులమైన మనము, క్రీస్తును వెంబడిస్తూ ఉన్న మనము మన యొక్క జీవితములో మన యొక్క స్వంత ఆలోచన ప్రకారము కాక మనకు మిక్కుటమైనటువంటి అపారమైనటువంటి తన ప్రేమలో మనలను సంపూర్ణముగా దీవించినటువంటి దేవుని యొక్క అనుగ్రహములో, దేవుని చిత్తములో క్రీస్తు ప్రభువలే, ప్రభువా నేను నీ యొక్క చిత్తమును నెరవేర్చుటకు ఇచ్చటకు వచ్చి ఉన్నాను, దైవ చిత్తమును నెరవేర్చుటయే నా భోజనము అన్నటువంటి విధానములో మనము కూడా సంపూర్ణమైనటువంటి లొంగుబాటు జీవితమును మనము జీవించినప్పుడు మాత్రమే దేవుని యొక్క కృప అనుగ్రహము మనకివ్వబడుతున్నది. అటువంటి స్వీకరణతో కూడినటువంటి జీవితాన్ని, వినయముతో కూడిన జీవితాన్ని, దేవుని యొక్క చిత్తమును అంగీకరించినటువంటి జీవితాన్ని మనకు దయచేయమని ప్రార్థన చేసుకుందాం. ప్రియ సహోదరి సహోదరులారా, ప్రభుని సన్నిధిలో చేరిన మనందరము కూడా ప్రత్యేకముగా మన యొక్క విన్నపములను దేవునికి సమర్పించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, మా పరిశుద్ధ జగద్గురువులను, పీఠాధిపతులను, సువార్త సేవలో నిమగ్నమై ఉన్న గురువులు, కన్యాస్త్రీలు, మఠవాసులు, ఉపదేశులను దీవించి ఆశీర్వదించండి. వారు మీ చిత్తానుకూలముగా, మీ చిత్త ప్రకారము తమ యొక్క జీవితాన్ని ఏర్పాటు చేసుకొని సువార్త సాక్షులుగా ధైర్యముతో ఈ లోకములో ఇటువంటి ఒడిదుడుకులు వారు ఎదుర్కొన్నప్పటికీ ధైర్యముతో, విశ్వాసముతో వారు మీ యొక్క సువార్తను ప్రకటించి మీరే నిజమైన దేవుడుగా, క్రీస్తు ప్రభుని యందు రక్షణ కలదు అను వాక్యం సత్యమును ప్రకటించువారుగా వారందరినీ కూడా తయారు చేయమని, వారందరినీ కూడా దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, ఇది బలి పూజలో పాలు పంచుకుంటూ ఉన్న మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించండి. పాస్కా పండుగ కాలములో క్రీస్తు ప్రభుని యొక్క అనుగ్రహాలను మేము సంపూర్ణముగా జీవించి పాపము నుండి విముక్తులమై పాపపు ఆలోచనలు, పాపపు క్రియల నుండి విడుదల పొంది మేమందరము కూడా మీ చిత్తానుకూలముగా, మీ చిత్తానుసారముగా మా యొక్క జీవితాలను ఏర్పాటు చేసుకొని క్రీస్తు ప్రభుని యొక్క మార్గములో, అనుసరణలో నిత్యము కూడా మేము, మా కుటుంబములు, మా సంఘములు ఏర్పాటు చేయబడినట్లుగా మా నిర్ణయముల ప్రకారము కాక మీ చిత్తానుకూలముగా, మీ చిత్తానుసారముగా మేము జీవించలాగున మమ్మ దీవించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. దయగల మా ప్రభువా, దివ్యవాణి టీవీ ఛానల్ను దీవించి ఆశీర్వదించండి. ఈ ఛానల్లో పనిచేస్తూ ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని, వారి కుటుంబాలను, ధర్మదాతలను దీవించండి. వారు మీ చిత్తానుకూలముగా, మీ చిత్తమును ప్రకారము ఈ లోకములో మీ సువార్తను వారు ప్రకటించులాగన కృషి చేయడానికి వారికి కావలసిన అనుగ్రహంలో ప్రసాదించమని అందరూ ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. ఓ ప్రభువా మేము చేయి ప్రార్థన ఆలకించండి. కొద్దిసేపు మౌనంగా అనేక వ్యక్తిగత అవసరములను ఆ ప్రభునికి విన్నవించుదాం. సర్వశక్తిగల మా సర్వేశ్వర, దయగల మా ప్రభువా, మీ చిత్తాను ప్రకారము మా జీవితములను ఏర్పాటు చేసుకొని క్రీస్తు ప్రభు మా యజమానుని యొక్క మార్గములో మేము జీవించి ఆయన పంపినటువంటి వారిని స్వీకరించి తద్వారా మేము సంపూర్ణముగా స్వీకరించి మా జీవితములను ధన్యం చేసుకునేలాగున మమ్మందరినీ కూడా దీవించి ఆశీర్వదించమని ఈ మనవులన్నిటినీ మన నాథుడైన క్రీస్తు ద్వారా మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక అర్పింతును తండ్రి నీ వెసగిన జీవితం. స్వీకరించు దేవా బలి పూజరిది కానుక
కానుక అర్పింతును తండ్రి నీ ఒసగిన జీవితం త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో త్రిత్వైక దేవునితో మా తల్లి మరియమ్మతో పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక పునీత ప్రార్థనతో అర్పింతు ఈ కానుక స్వీకరించు దేవా బలిపూజరుది కానుక అర్పింతును తండ్రి నీ వసగిన జీవితం. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించుచున్న ఈ బలి సర్వశక్తిగల ప్రతిన సర్వేశ్వనికి అంగీకారమగునట్లా ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మన ప్రయోజనము కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనము కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ఓ ప్రభువా, మేమర్పించే బలి అర్పణతో పాటు మా విన్నపములు కూడా నీ సన్నిధికి చేరునుగాక. నీ కృప వలన పవిత్ర మొనర్పబడిన మేము బలోపేతమైన నీ ప్రేమ పరమ రహస్యమునకు ఉపయుక్తముగా జీవింతుముగాక. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుడు ప్రభు వైపు త్రిప్పి ఉన్నాము. మన దేవుడైన ప్రభునకు కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ ప్రభువా, మేమెల్లప్పుడూ మీకు కృతజ్ఞత చెల్లించుటయు మా పాస్కయు క్రీస్తు బలి ఈ కాలమున మేమెక్కువగా స్తుతించి మహిమపరచుటయు యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. ఏలైనా పాపముతో నిండిన పాత స్థితి వినాశనము కాగా పతనమైన విశ్వము నూతనీకరింపబడినది. క్రీస్తునందు సమగ్రమైన జీవనము మాకు లభించినది. ఈ విధముగా క్రీస్తునందు ఒక క్రొత్త యుగము ప్రారంభమైనది. కావున ప్రతి దేశము ప్రతి ప్రజ పాస్కానందముతో ఉప్పొంగుచు నిన్ను స్తుతించుచున్నది. పరలోక శక్తులను దూతల దళములను నీ మహత్వమును నిరంతరము కీర్తించుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసానా, ప్రభువు నామమున వేంచేయువాడు ధన్యుడు. మహోన్నతమున హోసానా. ఓ ప్రభువా, నీవు నిజముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు మీరే. కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పవిత్రపరచ బ్రతిమాలుచున్నాము. ఈ విధమైనవి మా కొరకు మా ప్రభువైన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పమ్మను అందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమును అందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి స్తుతించి శిష్యులకిచ్చుచు ఇట్లనిరి, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై దారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము నీ మరణమును ప్రకటించదము, నీ ఉత్థానమును చాటెదము. నీవు మరలా వచ్చి వరకు వేచియుందుము. కనుక తండ్రి,
క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమనస్సుకి అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమున నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రులుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారముగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతిమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకముంచుకొనుము. మా 14వ లియో జగద్గురువులను, మా పూల అంతోని పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయుడు. ఉత్థానమగుదమన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీ కనికరం ముందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుడు. వారిని మీ దివ్య ప్రకాశములను చేర్చుకొనుడు. మా అందరిపై దయ చూపి దేవుని కన్నెతల్లికు పరిశుద్ధ మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలులతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. ఆమేన్. మన రక్షకుడు మనకు నేర్పించిన పరలోక ప్రార్థనను భక్తితో జపించుదాము. పరలోకమందుండు మా యొక్క తండ్రి, మీ నామము పూజింపబడునుగాక, మీ రాజ్యము వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందు నెరవేరునుగాక. మా నాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యుద్ధ అప్పబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నింపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మ రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్మ రక్షింపుడు. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుడు. మీ దయానుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము నీదే రాజ్యము, నీదే అధికారము, నీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తలులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుడు. మీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుడు. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడూ మీ అందరితో ఉండునుగాక. నీ ఆత్మతోనూ ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకొందము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోకమైక పాపములను పరిహరించుడు వారు. గొర్రెపిల్ల వెందుకు పిలువబడిన మనమందరము ధన్యులము. ప్రభువా, నీవు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రురాలను కాను, కానీ నీవు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. దివ్య సప్రసాదము ఆత్మీయముగా స్వీకరించుటకు ముందు ప్రార్థన. ఓ నా చేసువా, ఈ పరమ పవిత్ర దివ్య సంస్కారమందు మీరు వాసము చేయుచున్నారని విశ్వసించుచున్నాను. అన్నిటికన్నా భిన్నగా మిమ్ము ప్రేమించుచున్నాను. నా ఆత్మలో మిమ్ము స్వీకరింప ఆశపడుచున్నాను. దివ్య సప్రసాద రూపమున ఈ సమయంలో మిమ్ము స్వీకరింప సాధ్యము కాదు. కనుక ఆత్మీయంగా నా హృదయంలోనికి వేంచేయుము. ఈ క్షణం మీరు నా యందు ఉన్నట్లుగా
మిమ్ము కౌగలించుకొనుచున్నాను. నన్ను మీలో ఐక్యపరచుము. మీ నుండి నన్ను ఎన్నటికిని ఎడబాయకుండునట్లు చేయుమని వేడుకొనుచున్నాను. ఆమేన్. యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. ప్రభు యేసువే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించే తరుణమిది. పరలోకం దిగి వచ్చిన భోజమిది, పరిశుద్ధుని స్వీకరించు తరుణమిది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమును దారబోయు జీవజలము కురిపించు ఆత్మ ఇది. జీవమిది. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. వేగమే రండి, త్వరపడి రండి, ప్రభు యేసుని విందులో పాల్గొనరండి. ప్రభు యేసుదే జీవాహారం, పరిశుద్ధ బలియాహారం, పరిపూర్ణ బలియాగం. పునీత ఇన్యాసు వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నాకు తృప్తి కలిగినట్లు చేయ కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో నుండి కారిపడిన నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యము కలుగునట్లు చేయండి. ఓ మంచి యేసువా, నా ప్రార్థన వినవదరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మిమ్ము ఎడబాయినట్లు చేయకండి, దుష్ట శత్రువుల చేతిలో దొరకకుండునట్లు మీరు నన్ను కాపాడండి. నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాజేయండి. అప్పుడు మీ పునీతులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్ము స్తుతించుదునుగాక. ఆమేన్. ప్రార్థించుదము. సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, క్రీస్తు పునరుత్థానము ద్వారా నీవు మమ్ము నిత్య జీవన స్థితికి చేర్చితివి. పాస్కా బలి ఫలములు మాకు సమృద్ధిగా లభించునుగాక. రక్షణదాయకమగు ఈ దివ్యాహారము ప్రసాదించు బలముతో మేము నీ ప్రేమాజ్ఞలను అనుదినము ఆచరించినట్లు అనుగ్రహింపుడు. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పిత, పుత్ర, పవిత్రాత్మ మిమ్ము దీవించి సదా కాచి కాపాడుదురుగాక. ఆమేన్. పూజ సమాప్తమైనది. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు.
మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని. మనిషిగా బ్రతకాలని, మంచిని మనసులో పెంచాలని. సిలువలో నీవే మరణించి మృత్యువుని నీవు ఎదిరించి వెలసిన దేవుడు నీవే, పాపుల రక్షక నీవే. హృదయమే నీ ఆలయం క్రీస్తు, నీ నామమే నా గానం. విదితము కాదే ఇలలో ఎవరికి వివరించగని పావన రూపం. హృదయ